హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు శనగపప్పు వడలు చేస్తున్నాను అనమాట. ముందుగానే నైట్ శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి. నైట్ అంతా నానుతుంది కాబట్టి నెక్స్ట్ రోజు ఉదయం వడలు చేసుకోవడానికి బాగుంటుంది. మిక్సీ చేసుకొని శనగపప్పును ఒక గిన్నెలో వేసి కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఆయిల్ పెట్టి చిన్న చిన్న ఉండలు చేసి ఆయిల్లో వేయండి. ఫ్రై అయిన వెంటనే కలపకూడదండి. వేసిన వెంటనే కలిపితే విరిగిపోతాయి అన్నమాట. తడిగా ఉంటుంది కదా. ఒక వన్ సైడ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకోండి. బాగా వేగితే ఇంట్లో ఎప్పుడు మనం చేసుకున్న వాటర్ వేసుకుంటామో వాటర్ వేసుకోవడం వల్ల పలచగా అయిపోతాయి. నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, బాగా వచ్చింది కదా అని చెప్పి ఇంక ఇలాగే చేస్తున్నాను అనమాట. లోపల వరకు వేగుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. నేనైతే పులుసు పెడుతున్నానండి. మీరైతే అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసుకోవచ్చు, లేదంటే టమాటో వేసి కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇదైతే ఈజీగా ఉంటుంది. ఒకవేళ నైట్ కర్రీకి చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూనే నానబెట్టుకోండి. ఒక 4 hours నానితే చాలు. ఇది కర్రీ అయినా పులుసు అయినా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నేను పులుసు పెడుతున్నానండి. పులుసు పెడుతున్నాను కాబట్టి చిన్న బెల్లం కూడా వేస్తున్నాను అందులోని. నేను ఏదైనా పులుసు పెడితే కొంచెం బెల్లం వేస్తానండి, ఎందుకంటే పులుపుకి కొంచెం తీపికి కాంబినేషన్ బాగుంటుందని. నేనైతే కొంచెం వడలు కూడా తీసి పక్కన పెట్టుకుంటానండి. నాకు పులుసుతో కన్నా అలాగా ఉత్తుగా తినడం అంటే చాలా ఇష్టం. ఒక 3 తీసి పక్కన పెట్టుకున్నాను. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్